ధైర్యాన్ని కృపను దేవుడిచ్చి చేయి పట్టుకొని ఆయన నడిపించగలడు అని భక్తుడు రాసిన పాటను బట్టి ప్రభువును నేను మహింపరుస్తూ ఈ పాట పాడి దేవుని స్తుతిస్తున్నాను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించుము యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించుము యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యను ఎన్నో అవమానాలు. నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, తన బాటలు నడిపించెను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిచాను యేసై శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నేనాయనతో జీవించదను నిత్య మహిమలో. నడిచాను యేసై శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నేనాయనతో జీవించెదను నిత్య మహిమలో. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించుము యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించుము యేసయ్యా, నా అడుగులు తడబడకుండా.
యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తు జ్వాల మ్యాగజైన్ నిమిత్తము కొంతమంది మరి దీని గురించి శుభములు చెప్పడానికి అలాగనే సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. అందుని బట్టి వారికి సమయం ఇద్దాం. ఈ సమయంలో మన మధ్యలో మరి శకుంతల మేడం గారు ఉన్నారు. వారు కూడా ఈ మ్యాగజైన్ కొరకు కొంత సాక్ష్యం ఇస్తారు. వారిని స్టేజ్ మీద కావాలి. జేబి ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చినారు. త్వరలో ఉంచుతాం ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, కనికరం గల మా దేవ, దయగల మా రక్షక, ఈ యొక్క రాత్రికాల సమయమున తండ్రి, గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ 7వ వార్షికోత్సవ దినమున తండ్రి మేమందరం ఇక్కడికి చేరి ఉన్నాము. ప్రభువా, ఈ యొక్క మినిస్ట్రీని స్థాపించిన మీ యొక్క దాసులు తిమోతి అయ్య గారిని తండ్రి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ యొక్క మినిస్ట్రీ తండ్రి 30 60 100 అభివృద్ధి చెందుటకు మీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. రక్షక మీ స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ యొక్క క్రీస్తు జ్వాల రచయితగా ఉంటున్న బ్రదర్ గారిని మీరు దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాన్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అనేక రచయితలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వార్షికోత్సవ మనకు వచ్చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని ప్రభువా, ఈ యొక్క దినమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా ఈ సాయంత్ర సమయమున శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్రీస్తు జ్వాల 7th యానివర్సరీ 6 కంప్లీట్ అయిపోయినాయి. 7th చేరడం అనేది జరిగింది. ఇది స్థాపించినటువంటి పాస్టర్ గారికి, అందులో పాల్గొన్నటువంటి కంపైలర్స్ అంటే రైటర్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానితో పాటు మీకందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ యొక్క ఈ క్రీస్తు జ్వాల 2 years నుంచి నేను చదువుతున్నానండి. 2 yearsలో నాకు ఒక చిన్న డౌట్ సార్. అందులో రచయిత నేను గుర్తుపెట్టుకోలే, కానీ ఒక మాట ఎవరో దాంట్లో రాశారు, యేసు ప్రభువు పేరట అడుగుచున్నాను అనే దానిని కొంచెం సేపు మీ దగ్గర నేను డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. మరి అట్లా అడగకూడదా? యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము అని ప్రార్థన చేయాలా వద్దా అనేది నా ప్రశ్న అండి. అక్కడ రాసిన రచయిత గారు ఎవరో నాకు తెలియదు, కానీ మరి ఎవరి పేరిట అడగాలి అనేది నాకు ప్రశ్న వచ్చిందండి. నేను ఇదే మాట పాస్టర్ గారితో కూడా అన్నాను. అయ్యా, మరి దీంట్లో ఈ విధంగా ఉంది, నాకు సరిగేటో అర్థం కాలేదు. మరి యేసు ప్రభు పేరట అడగడమా అడగకూడదా? ఇక్కడ ఉన్నటువంటి రచయిత చాలామంది ఉన్నారు. దయచేసి నా యొక్క డౌట్ని మీరు క్లియర్ చేయాలండి. ఇంకొక విషయం అంటే నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్ రిగ్రేడింగ్, నేను అసలు దాన్ని చేయడం లేదండి, తప్పు అని నేను అనడం లేదు. కానీ నాకు వచ్చిన డౌట్ మీ అందరి ముంగట నేను అడుగుతున్నాను. మరి ఎవరి పేరట మనం అడగాలి, అది రైటా తప్పా అని, అదొకటేనండి. తర్వాత సుహాసిని గారు, మేడం గారు, అన్నయ్య దేవానందం గారు మీరు రాసినటువంటి రచనలు నేను చదువుతూనే ఉన్నాను. నిజమే, మనం ఎంత బైబిల్ చదివినా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, అవునా కాదండి? వాక్యం 2 అంచుల ఖడ్గము అని మన వాక్యంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏమి చదివినా ఏ విధంగా చదివినా కొత్తగానే అనిపిస్తుంది. ఎనీవే 6 సంవత్సరాలు క్రీస్తు జ్వాల సంవత్సరంలో నడిచింది, అంత చాలా చక్కగా నడుస్తుంది. నిజమే, పాస్టర్ గారిని మనం అందరం కూడా అభినందించాలి ఈ క్రీస్తు జ్వాల గురించి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే,
ఈ క్రీస్తు జ్వాల 2 నెలలకు ఒకసారి వస్తుంది. దేవుని యొక్క వాక్యాలను, మాటలను మనమందరం చక్కగా చదువుతున్నాం. కాబట్టి రాసినటువంటి ఆ రచయితలకు అందరికి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇక్కడ నిలబడి అందరు కూడా కంగ్రాట్స్ అండి, చాలా చక్కగా రాశారండి. సరే, ఇంకొక విషయం ఏంటంటే, మరి యొక్క 7th యానివర్సరీలో అడుగు పెడుతున్నందుకు కూడా పాస్టర్ గారికి కంగ్రాట్స్. ఈ విధంగా ఈ క్రీస్తు జ్వాల అనే మ్యాగజిన్ ఈ విధంగా నడపాలని, ఎప్పుడు కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్స్తో ఇది ఈ విధంగానే కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో మరి రచయితలుగా మరి మ్యాగజిన్ రాస్తూ అనేకులతో పత్రిక ముఖంగా మాట్లాడుతున్నారు, కానీ డైరెక్ట్గా మీరు చూడలేకపోయారు. కానీ ఇప్పుడు మేము వారిని పరిచయం చేస్తాను. ఒక్కొక్కరు మరి మన మధ్యలో ఉన్నారు. వారి అమూల్యమైన వచనాలు, సందేశం మనం విందాం. కొద్ది నిమిషాలు మన మధ్యలో మరి మొదటగా జీవై దేవానందం గారికి సమయం ఇస్తాం. రెవరెండ్ తిమోతి గారు, మరి ఎడిటర్ గారు, వేదిక నెలకొంచిన పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాఠకులకు మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. 6 సంవత్సరాల నుండి క్రీస్తు జ్వాల మ్యాగజిన్ నడపడము, మీ అందరి ప్రోత్సాహము, మీరు చూపిస్తున్న ఉత్సాహాన్ని బట్టి రచయితలుగా మాకెంతో ఉద్యోగం కలిగింపజేస్తుంది. కారణం ఏమిటంటే, వరంగల్ జిల్లాలో ఒక చిన్న, అంటే ఒక మధ్య రకం పాస్టర్గా ఉండి ఇంత పెద్ద సర్క్యులేషన్, సుమారు 1000 పత్రికలు బైమంతిలిగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము ఇది సామాన్యమైన విషయం కాదు. దాదాపుగా 400-500 వరకు ఇంటింటికి తిరిగి బై హ్యాండ్ ఇవ్వడము, ఒక 500 వరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అనేక సంఘాలకు, అనేక కాపులకు, అనేక అధికారులకు పంపించడం అనేది నిజంగా ఇది మన వరంగల్ ప్రజల యొక్క అదృష్టము. అంత మాత్రమే కాకుండా గర్వకారణం కూడా. ప్రప్రథమంగా పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు 1-2 మ్యాగజైన్స్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా మీరు రాయగలుగుతారా అన్నాడు. మీరు ఒక ఆర్టికల్ రాయగలుగుతారా అంటే, అయ్యా ఇంతవరకు అయితే నేను రాయలేదు, మీరు అవకాశం ఇస్తే ప్రయత్నం చేస్తా. మరి ఎన్నో రకాలుగా మనం అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాము. అవే మాటలు పెన్ను రూపకంగా కాగితం మీద పెట్టాల్సిందే కదా. ఇంకా మాట్లాడింది దానికంటే కాగితం మీద పెట్టడం అంటే ఏమైనా తప్పులు ఒప్పులు సరి చేసుకొని ముందుకు పోవచ్చునేమో, మీరు అవకాశం ఇచ్చినట్టయితే నేను ప్రయత్నం చేస్తా అన్నాను. 2010 సంవత్సరం ప్రారంభమైనప్పుడు, నేను మొదలుపెట్టినప్పుడు 1-2 2 పేర్లు చూడడము, దాన్ని పక్కకు నెట్టడం, ఈ రకంగా ఎన్నో కాగితాలు చింపడము, రాయడము చింపడము. ఇది అంతా ఎందుకు వచ్చిన బాధ నాకు ఈ వయసులో. ఒకసారి అయ్యగారు, అయ్యా నాతో కాదు అని చెప్పుకుంటే ఈ బాధ అయిపోద్ది కదా. మనం ఒక పేర రాసినప్పుడు ఆ పేరకు సంబంధించిన 1-2 రెఫరెన్స్లు కూడా అందులో ఉండాలి. రెఫరెన్సులు లేకుండా జనరల్గా రాసేదానికి అవకాశం ఉండదు, అంత ఆత్మీయంగా ఉండదు. దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసి ఒక 1 వీక్ నా మట్టుకు నేను ఒక 1 వీక్ కష్టపడితే ఒక ఆర్టికల్ తయారవుతూ ఉంటుంది. దానిలో రఫ్గా రాసి దాన్ని జతపరిచి పేరు చేసి మళ్ళీ ఆయనకు ఇచ్చి, దాని తర్వాత ప్రింటింగ్
ఇచ్చి ఆ ప్రింటింగ్ అయిందని మళ్ళీ తిరిగి వచ్చి అచ్చులు అల్లులు తప్పులు ఒప్పులు దీర్ఘాలు సుదీర్ఘాలు ఏమైనా అక్కడిక్కడ ఏమైనా తప్పిపోయినాయా అవి చూసుకొని మళ్ళీ ప్రింట్ అయ్యి వాటన్నిటిని సమకూర్చి మీ ఇంటింటికి తీసుకొని వస్తున్నటువంటి మాసపత్రికను బైమంత్లీ ద్విమాస పత్రికను ఎంతవరకు ఎంతో మీరు గౌరవించి బహు చక్కగా ప్రతి ఆర్టికల్ను చదువుతున్నారనే విషయాన్ని మేము గమనిస్తున్నాం. మీరు చదివి దాని గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టే 6 సంవత్సరాలు సుదీర్ఘ కాలమైనప్పటికీ 36 ఆర్టికల్స్, దాదాపు 6 36 సంవత్సరానికి 6 ఆర్టికల్స్ 6 పత్రికలు అయితే ఇంతవరకు 36 పత్రికలు మీ కరకమలములకు అందిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి రచయితల యొక్క బాధ మీ ముందు పెడుతున్నాం. నా ఒక్కరిదే కాదు, పైన ఎంతమంది అయితే రచయితలు ఉన్నారో ఏ రచయిత అయినా ఏ ఆర్టికల్ రాసినా కానీ అనేక సందర్భాలు అనేక విషయాలు లోక సంబంధంగా ఎగ్జాంపుల్స్, బైబిల్ సంబంధంగా బైబిల్ రెఫరెన్స్, ఒక్కొక్కసారి హెడ్డింగ్ దొరకక అవస్థ పడుతూ ఉంటాం. ప్రతి ఒక్క రచయిత యొక్క పరిస్థితులు అవి. ఇంత శ్రమపడి మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి కమ్మలు ఇట్లా మర్రిసి అడబడిస్తూ ఉంటాం. పైకింది పేరు చూస్తాం, హెడ్డింగ్ చూస్తాం, పక్కకు పడిస్తూ ఉంటాం. రచయిత యొక్క కానీ ఎడిటర్ యొక్క కానీ వ్యయ ప్రయాసాలు కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆర్థిక స్తోమత కానీ దాని వెనుక ఉన్నటువంటి అచ్చులు అల్లులు దీర్ఘాలు తప్పులు ఒప్పులు వీటన్నిటినీ సవరించి మాకు అందిన జ్ఞానం చేత ఎడిటర్ గారి యొక్క ఓపిక చేత వారు ఒక్కొక్క ఇంటికి అందిస్తూ ఉన్నారు. ఒక ప్రింటింగ్ ప్రెస్ పోతే కరెంటు బంద్ ఉంటుంది, ఒక్కొక్కసారి పోతే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని ఇబ్బందుల లోపల ఒక్కొక్కసారి తయారై ఉంటుంది, ఆర్థికం ఆయనకి ఇచ్చే ఆర్థికం సమయానికి ఉండదు. ఇలాంటి ఇరుకులు ఎన్నెన్నో వారు నాకు కొంచెం అంతా అప్పుడప్పుడు ఆ స్క్రూటినీ చేస్తూ ఉంటాం కాబట్టి అయ్యా ఇంతవరకు పేపర్ రాలేదు, ఎక్కడైంది ఏమి పలానా ఐటెంని బట్టి ఆగింది, పైన ఆర్థికాన్ని బట్టి ఆగింది, పైన కరెంట్ లేక ఆగింది, మీ జాతర వచ్చింది, వేములవాడ జాతర, ఏవో ఈ రకంగా చెప్పుకుంటూ మీ చేతికి అందించినప్పుడు దాదాపుగా 10, 12, 13 ఆర్టికల్స్ లోపల ఎక్కడైనా అక్కడనో ఇక్కడో ఏదైనా మీకు తప్పని తోచిన కాడ దయచేసి దాన్ని అండర్లైన్ చేసుకొని ఏదైనా ఒక రెఫరెన్స్ చూసుకొని ఎక్కడైనా చూసుకొని సవరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము మేధావులం కాదు, మేము బైబిల్ పాఠకులం కాదు, పెద్ద ప్రొఫెసరం కాదు, అంతకంటే పెద్దగా ఎక్కువ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళం కూడా కాదు. ఏదో తల్లి వంట చేసేటప్పుడు ఇంతంత ఉప్పు ఎక్కువైనా కానీ కుమారులు అయితే ప్లేట్ అట్టడి జరుగుతారు. అంతకంటే కూడా మేము కుమారు లెక్క కూడా కాదు. ఆడ ఈడ ఏదైనా పెద్ద మనసుతో ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి జరిగితే దయచేసి క్షమించి పెద్ద మనసుతో ఎడిటర్ గారికి ఒకవేళ ఫోన్ చేసినా అయ్యాక పలానా జాగ్రత్త తప్పించి చూడండి అంటే ఇంకొకసారి అటువంటి పునరావృతం కాకుండా